సో కాంగ్రెస్ పార్టీ చిన్న కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ వస్తూ ఉంది. సో ఒకానొక దశలో మీ పేరు కూడా తెరపైకి వచ్చింది. గాదెన్నయ్య గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఒక పదవి ఇవ్వాలన్న అంశము తెరపైకి వచ్చింది. నిజంగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? ఒకవేళ ఇచ్చే తీసుకోనికి మీరు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇయ్యరు. నాలాంటి భరిస్తారా వాళ్ళు? నాలాంటివని భరించడం అంటే కేసు మా శేఖర్ అన్న 2014 నుంచి 2023 దాకా ఓ 50 సార్లు నన్ను బతిలాడిండు. నేను ఎప్పుడు ఏం చెప్పినా అంటే నువ్వు నన్ను భరించలేవు, ఎందుకు ఈ రిలేషన్ ఇట్లే ఉందాం. ఓకే, ఈ రిలేషన్ మానవ సంబంధాలు గొప్పయి, మానవ సంబంధాలు అనేవి చాలా గొప్పయి. మానవ సంబంధాలు ఉందాం, నీ మంచి కోరుకుంటాం, నువ్వు ఏదో పనులు చేస్తున్నావు, నువ్వు తెలంగాణ నాశనం చేస్తున్నావు, ఆ పనికి మాలిన ఆ లుచ్చగాళ్ళకి వెధవలకి అంటగడుతున్నావు తెలంగాణని, నువ్వు మా మాటలు ఎన్ని బంద్ చేసుకో, లేదంటావు నేను బయట ఉన్నాక ఇదే చెప్తాం, లోపడున్నాక అదే చెప్తాం. రేవంత్కి బయట ఉన్నాక అదే చెప్తాం, లోపడున్నాక అదే చెప్తాం. కానీ ఇదే రేవంత్ కావచ్చు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, సో కేసీఆర్ ఉద్యమకాలను మోసం చేసిండు, పట్టించుకోలేని అంశాన్ని వీళ్ళు బలంగా తెరపై తీసుకొని వచ్చారు. సో వీళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నట్టు కదా, మీలాంటి వాళ్ళని గౌరవించుకోకపోతే. అంటే మనము తెలంగాణ ప్రజలు ఈ మార్పు కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ అద్భుతాలు చేస్తుందనో, కేసీఆర్ తప్పులు చేస్తారనో, ప్రజల తెలంగాణ చేస్తారనో, ప్రజాస్వామిక తెలంగాణ చేస్తారనో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరుస్తారని కాదు. కేసీఆర్ పోవాలి, ఒక నమ్మక ద్రోహికి బుద్ధి చెప్పాలి, ఒక అహంకారికి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ మార్పు కోరుకున్నారు. కానీ వీళ్ళ మీద ఏదో తెలంగాణ ప్రజలు ఆశపడ్డారు, అంతవరకు ఓకే. కానీ భ్రమలో లేరు తెలంగాణ ప్రజలు, ఎవరికి భ్రమలు లేవు. ఏదో పెనుమార్పులు వస్తాయి, ఏదో జరగకూడదు జరుగుతుందనే ఆశలు ఎవరికి లేవు. ఎందుకు జరుగుతుంది చెప్పండి, ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళు చూడండి, వీళ్ళు ఎవరితో తిరుగుతున్నారు ఇవాళ, వీళ్ళ చుట్టూ ఎవరున్నారు? ముఖ్యమంత్రి పాలకోటికి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు మొత్తం. పిఎలు వాళ్ళేనా, పిఎస్లు వాళ్ళేనా, ఓఎస్డీలు వాళ్ళేనా, ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారు అనుకుంటారా? సెక్రటరీ పోవాలంటే సిగ్గుపోతుంది. అంతా వాళ్ళే, అందరు వాళ్ళే, అక్కడ ఉన్నోళ్ళే ఇక్కడ. ఆఖరికి నువ్వు దావోస్, స్విట్జర్లాండ్ దావోస్ కొన్ని కోట్ల రూపాయలు జరగబెట్టి నీకు పంపితే నువ్వు కూడా ఆ విధవని పట్టుకొని పోతివి, తెలంగాణ సర్వనాశనం చేస్తా అని పట్టుకొని పోతివి, రాము ఏజెంట్ పట్టుకొని పోతివి. ఎక్కడ మార్పు వస్తుంది పరిపాలన? ఏ మార్పు వస్తుంది? ఈ దొంగ బదులు గజ దొంగని తెస్తా అని చెప్తుంటివి. అరే మెగా కృష్ణారెడ్డి సర్వనాశనం చేసిందా అంటే నువ్వేమో ఇంకా పెద్ద గజ దొంగని అదాన్ని పట్టుకొని వస్తా అంటున్నావు. ఏం మార్పు, ఏం చెప్పండి? ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటిదంతా కూడా ఇవాళ పేపర్లో చూసిన అదేది వేమ నరేందర్ రెడ్డి గట ప్రభుత్వ ఏం సలహాదారుడు, ఏదో సలహాదారుడు అట. ఆయన ఎవరు? ఆయన బ్లడ్ ఏంటిది? ఆయన రాజకీయం ఏంటిది? ఆయన ప్రయాణం ఏంటిది? టీడీపీ. మండా వెంకటేశ్వరరావు కట ప్రణాళిక సంఘం ఇస్తారట, ఇది వైస్ చైర్మన్ ఇస్తారట. మండా వెంకటేశ్వరరావు ఎవరు? తెలంగాణ సమాజం ఎవరి మీద కొట్లాడింది? ఎవరి మీద కొట్లాడింది? కానీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుస్తూ ఉంది ఏమన్నా రేవంత్ రెడ్డి పాలన? అంటే మనం అట్లన్నీ చెప్పలేము, ఇప్పటికిప్పుడు చెప్పలేము. కానీ ఇవాళ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు మనం ఆ రోజు మనం ఏం మాట్లాడినాము? కేసీఆర్ని టీఆర్ఎస్ రూపంలో ఉన్న టీడీపీ అని చెప్పినాం, అంతే కదా? మనం అదే కదా మాట్లాడింది. దయాకర్ రావుని చూపెట్టి, శ్రీనివాస్ యాదవ్ని చూపెట్టి, ఇంకోని వాని వీని అందరు చూపెట్టి మనం అదే కదా మాట్లాడింది. మరి ఇవాళ మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎక్కడికి పోయినాం మనం? ఎక్కడికి పోతుంది ఇది? ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? మళ్ళీ ఎవరి చేతిలో పోతుంది? ఎవరి కబంధాస్తాలో పోతుంది? ఆ ఇనుప సంఖ్యల నుంచి విముక్తి అయితే కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ పేరుతోటి బంగారు సంఖ్యలు వేసిండు. మరి ఇప్పుడు రేవంత్ రూపంలో ఉన్న ఈ ప్రభుత్వము ఇంకే ఏ సంఖ్యలు ఇస్తుందో చూడాలి ఇక.